ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. దీని మీ పవన్ బేస్వాడ. మనతో పాటు అనలిస్ట్ రవీంద్ర బాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. వల్లభనేని వంశీ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్ మీద ఉన్నాడు. ఆయనకి బెయిల్ వచ్చింది. సరే బయటకు వస్తాడనుకున్న తరుణంలో మరొక కేసు ఇంకా రిమాండ్లోనే ఉన్నాడు. దీంతో పాటు మరో 2 కేసులు వల్లభనేని మెడకు చుట్టుకుంటున్నాయి. ఒకటి మట్టి దందా, ఇంకొకటి నకిలీ ఇళ్ల పట్టాలు. ఈ కేసుల నుంచి ఉపశమనం ఎప్పుడు లభిస్తుంది వల్లభనేని వంశీకి? అసలు ఈ కేసులో వెనుకున్నటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి సార్? వల్లభనేని వంశీ అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం అక్రమాలతో పాటుగా నోరు అదుపు ఆజ్ఞ లేకుండా మాట్లాడిన వ్యక్తి. ఆ విధంగా అందరికీ తెలిసిన వ్యక్తి. ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఆ విధంగా మాట్లాడనేది ఇప్పుడు రియలైజేషన్ వచ్చి ఉండాలా, వచ్చిందో లేదో తెలదు. ఇప్పుడు ఇంకొక విచిత్రమైన సంఘటన ఏంటంటే, వల్లభనేని వంశీ నుంచి మిగతా చాలామంది అక్రమార్కులు నేర్చుకోవాల్సిన సంఘటన ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ విధ్వంసం కేసులో ఈయన A17గా ఉండే. ఆ కేసు విచారణ జరుగుతున్న సందర్భంలో అతి తెలివితేటలు అంటారా లేకపోతే ఎవరన్నా మిస్గైడ్ చేశారా ఏదో తెలియదు కానీ ఆ కేసు పెట్టిన సత్యవర్ధన్ అనే అతన్ని కిడ్నాప్ చేశాడు. అది ఎస్టాబ్లిష్ అయింది, ప్రూవ్ అయింది. దాంట్లో A1గా ఇరుక్కున్నాడు. A17గా ఉన్నాడు. చప్పుడు చేయకుండా ఉంటే కొద్దిగా బతికి బట్ట కట్టేవాడు. ఈయన కిడ్నాప్ చేసేసి ఆ A1గా ఇంకొక కేసులో ఇరుక్కున్నాడు. ఇప్పుడు జైలు జీవితం అనుభవిస్తున్నాడు. సబ్సిక్వెంట్గా వరుస పరంపర ఆయనలో గతంలో పోసాని కృష్ణమురళి మీద ఏదో ఫస్ట్లో ఒక కేసు ఉంటే తర్వాత 2, 3, 4, 5 కంటిన్యూ PT వారెంట్స్. సేమ్ స్టోరీ వల్లభనేని వంశీ. ఆయనే కాదు, ఆయన ప్లేస్లో ఎవరున్నా లీగల్ ప్రొసీజర్ ప్రకారం వ్యవస్థలో ఇదే జరుగుతుంది. ఇందులో అతీతులు ఎవరు కాదు. ఇప్పుడు వల్లభనేని వంశీ పరిస్థితి చూసినట్టయితే ఒకదాని మీద బెయిల్ వచ్చినా కూడా ఇంకొక దాని మీద PT వారెంట్తో మళ్ళీ కంటిన్యూ అరెస్ట్. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంకా 2 కేసులు పెండింగ్ ఉన్నాయి. అదేంటి, ఒకటి ఇళ్ల పట్టాలు అక్రమంగా ఇచ్చాడు. 2019 ఎలక్షన్కి ముందు ఎలక్షన్లో గెలవటం కోసం రకరకాల ఆశలు చూపించి పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తాను అని మభ్యపెట్టి మాయ చేసి అందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చాడు. సబ్జెక్ట్ ఏంటంటే అక్కడ భూమి లేదు, నంబర్ 1. నంబర్ 2, ఆ పట్టాల్లో తహసీల్దార్ సంతకం ఫోర్జరీ. ఈ విషయం అప్పట్లో తహసీల్దార్ కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి చర్యలు తీసుకోవాలా. ఇప్పుడు ఆయన మీద గెలిచిన యార్లగడ్డ వెంకట్రావు ఆయన మళ్ళీ రీస్టార్ట్ చేశారు ఈ కేసు. దాని మీద వెలుగులోకి వచ్చింది. అదొక కేసు ప్రధానమైన అంటే దుర్మార్గమైన నీచమైన అధికార దుర్వినియోగం కింద మనం భావించవచ్చు ఇళ్ల పట్టాల కేసు. ఇంకొక కేసు ఏమొచ్చిందంటే, యథావిధిగా అందరూ అదుపు లేకుండా భూ ఆక్రమణలు, అటవీ ఆక్రమణలు, దేవాదాయ భూముల ఆక్రమణలు దోసినంత దోసుకున్నారు. అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి ఇదో పెద్ద లిస్ట్ ఉంది ఈ భూ ఆక్రమణ కేసులు. సరే, అది పెద్ద సబ్జెక్ట్ కాబట్టి వల్లభనేని వంశీ కూడా ఆయనకి తగిన స్థాయిలో, చేతనైన స్థాయిలో, వీలైనంత స్థాయిలో, అవకాశం ఉన్నంత మేరకు దొబ్బేశాడు. భారీగా భూ కుంభకోణాలు గుంజుకున్నాడు, కబ్జాలు ఒకటి. రెండోది, గన్నవరం నియోజకవర్గంలో బావులపాడు అనే ఒక మండలం విలేజ్లో 500 ఎకరాలు గవర్నమెంట్ భూమి కొండ ప్రాంతం ఉంటే అది మొత్తం చదును చేసేసి ఇసుక మట్టి మొత్తం తవ్వేసేసాడు. అంటే పర్యావరణ విధ్వంసం. రెండోది, గవర్నమెంట్కి రావాల్సిన పన్ను ట్యాక్స్ ఎగదొబ్బటం, అక్రమ తవ్వకాలు, అక్రమ సరఫరా, ఇవన్నీ జరిగినాయి. ఈ జరగటం వల్ల క్రైమ్ నంబర్ 142/2025 FIR బుక్ అయింది. దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సిన 295 crores ఈయన మింగేశాడు అని తేలింది. ఇంకా ఇటువంటి సంఘటనలు రకరకాలుగా ఇంకా అభియోగాలు వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే ఇవి పెండింగ్లో ఉన్నాయి. FIR అయ్యి PT వారెంట్స్కి నెక్స్ట్ స్టేజ్లో వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ ఒక పక్కన ఉండంగా మరి వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన సందర్భంలో జగన్ రెడ్డి గారు వచ్చి పరామర్శించి వెళ్ళారు. తర్వాత ఈయన పట్టించుకోవాలా. ఈయన ఆరోగ్య పరిస్థితి విషమిస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు. అది నిజమో కాదో మనకు తెలదు. అంటే ఆయన PT వారెంట్స్ కంటిన్యూ అవ్వడం, జైలు జీవితం ఫోర్స్ఫుల్గా అనివార్యమైన పరిస్థితుల్లో ఎక్స్టెండ్ అవటం, ఈ పరిస్థితుల్లో జగన్ రెడ్డి గారు ఏమీ చేయలేని నిస్సహాయత,
ముందు నుయ్యి వెనక గొయ్యి అంటే చేయటానికి వీల్లేదు, చేయాలని ఉన్నా అలాగని చేయకుండా ఉంటే వల్లభనేని వంశీ అప్రూవర్గా మారితే ఇవన్నీ నేను బిగ్ బాస్కి ఈ విధంగా చేశానని చెప్తే అది ఎవడి మెడకు చుట్టుకుంటుంది. అసలు ఇక్కడ వల్లభనేని వంశీ మొన్న బెయిల్ రాగానే బయటకు వచ్చేస్తాడని బయటకు వచ్చి ముందుగా చేసే పని ఏదైనా ఉందంటే వైసీపీకి రాజీనామా చేయడం. ఇదే వార్త హల్చల్ చేసింది. సో ఇప్పుడు రేపొద్దునైనా ఇంకో 2 నెలలకైనా బయటకు వస్తే వైసీపీకి రాజీనామా చేయబోతుండా వల్లభనేని వంశీ? నేను మీరు అన్నదానికి ఇంకొక స్టెప్ ముందుకెళ్ళా. వైసీపీకి రాజీనామా చేసి మాత్రమే సరిపెట్టుకోడు అని నేను అనుకున్నా. ఓకే, ఒట్టిగా రాజీనామా చేసి ఎందుకు కామ్గా ఉంటాడు? చేయవలసిందంతా చేసి తర్వాత కదా రాజీనామా చేయాలి. మరి అసలు ఈయన అప్రూవర్గా మారితే అసలు ఏమైతే ఉన్నాయో టీడీపీ ఆఫీస్ విధ్వంసం కావచ్చు, సత్యప్రసాద్ కిడ్నాప్ కావచ్చు, ఈ భూ కుంభకోణం కావచ్చు, అక్రమ పట్టాలు కావచ్చు, ఇంకా 1, 2, 3, 5 ఉన్నాయి. అంటే లైక్ విజయసాయి రెడ్డి లాగా సేమ్. వీళ్ళు సగం బట్టలు ఉప్పు తీసాడు, ఆయన ఫుల్ బట్టలు ఉప్పు తీస్తానని ఆయన అన్నాడు కదా. ఇప్పుడు ఈయన కూడా జగన్ రెడ్డి గారికి ఆయన అంటాడుగా, ప్రతిసారి వాడతాడు కదా బట్టలు ఉప్పు తీస్తా అని. మరి ఈ వల్లభనేని వంశీ ఈ ప్రభుత్వం నుంచి, జగన్ రెడ్డి గారి నుంచి, వాళ్ళ పార్టీ నుంచి సహాయ సహకారాలు అందకపోగా నిరాశ, నిస్పృహ, ఫ్రస్ట్రేషన్కు లోనై అప్రూవర్గా మారి ఈయన బండారం బయటపెట్టి అప్పుడు కదా రిజైన్ చేస్తాడు. ఒట్టిగా రిజైన్ చేస్తే ఆయనకేమొస్తుంది? పోయేదేముంది? సో ఈ అనివార్యమైన పరిస్థితి వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా భయాందోళనకు లోనవుతున్నారు. అది వల్లభనేని వంశీ ద్వారానే కాకుండా ఈ లిక్కర్ స్కామ్లో కీ కళ్ళు చెవులు ముక్కులుగా చెప్పబడుతున్న కీ పీపుల్ అరెస్ట్ అయ్యారు. వాళ్ళు రాజకీయ నాయకులు కాదు, మంచి పెద్ద పొజిషన్స్, బ్యూరోక్రాట్స్. వాళ్ళు పోలీసు విచారణకు వెళ్ళినప్పుడు ఆ ఇగో హట్ అయ్యి ఏంటి మాకు ఈ కర్మ, ఎందుకు మేము ఇట్లా విచారణ ఫేస్ చేయాలా అని వాళ్ళు కూడా అప్రూవర్గా మారితే ఈ విధంగా ఈ విచారణ పరంపరలు, ఈ అక్రమ కేసుల పరంపరలు అన్నీ కూడా ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్థాయిలో అనివార్యమైన పరిస్థితుల్లో నిజాలు చెప్తే అది ఎవరి మేడకు చుట్టుకుంటుంది, బిగ్ బాస్ ఎవరు అనేది మళ్ళీ అన్నిట్లో కూడా మరి ఈ అన్నయ్య పేరే వినిపించారు. డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ మేడం చెప్పిందే శిరసా వహించారని చెప్పినట్టు తెలుస్తోంది. మరి మిగతా ఇద్దరు మారలేదని అనుకోవచ్చా? ఇంకా ఉందంటారా? ఇంకా మిగతా ఇద్దరు ఇంకా బయటపడలేదు. ఒకటి గోవిందప్ప బాలాజీ కూడా ఇంకా డెప్త్గా వెళ్ళాల. ఆయన వెళ్తాడు అని భయంతో అంబటి రాంబాబు చారా ప్రెస్ మీట్ పెట్టించి గోవిందప్ప బాలాజీకి అబ్బే భారతీయ సిమెంట్కి సంబంధమే లేదు, అసలు మా మనిషే కాదు, పర్మనెంట్ డైరెక్టర్ మాకు సంబంధం లేదు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అబ్బో టీడీపీ మనిషి అంటే వీళ్ళందరినీ సంబంధం లేదని డిటాచ్ చేస్తున్నారు. నేనేమంటానంటే ఎవరు తప్పుడు ఆలోచించారు, అట్లా చేసుకుంటూ పోతే వాడు అప్రూవర్గా మారితే ప్రమాదం బాబు, అసలుకి మోసం వస్తుంది. ఆ విధంగా ఆలోచించాలి వాళ్ళు. వల్లభనేని వంశీ విషయం కూడా అదే పరిస్థితి. ఇంతకాలం అని బేర్ చేస్తాడు ఈ పరిస్థితి. ఒట్టిగా ఎందుకు రాజీనామా చేయాలా? విషయాలన్నీ చెప్పి రాజీనామా చేస్తాడు అని తెలియదు కదా. ఇక్కడ విషయాలు వెల్లడించిన తర్వాత విజయసాయి రెడ్డికి ఇట్లాంటి నేమ్ ఏం పెట్టలేదా సార్? అంటే మా మనిషి కాదు, మా ఏటూగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డిని ఇట్లాంటి కితాబులు ఏమీ లేదానికి ఆయనకి ఇవ్వాల. ఎందుకు ఇవ్వలేదంటే మొత్తం చిట్టా భవిష్యత్ జాతకం మొత్తం ఆయన చేతిలో ఉంది. అంత రిస్క్ తీసుకుంటే రేపు కొంపం నీపోద్ది. అందుకని ఆయన జోలు వెళ్ళట్లేదో అని అనిపిస్తా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.